హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ అనే ఈ అందమైన పోయం ద్వారా జీవి పటేల్ అనే కవి చెట్టు యొక్క గొప్పతనాన్ని, చెట్టుని చంపడానికి మనుషులు ట్రై చేస్తున్నప్పటికీ చెట్టు తిరిగి ఎలా బతుకుతుంది, చెట్టుకి మనిషికి మధ్య ఉన్న సారూప్యత పోలికలేంటి అనేది చాలా అందంగా వర్ణించారు. It takes much time to kill a tree, not a simple jab of the knife will do it. ఒక చెట్టుని చంపడానికి చాలా సమయం పడుతుంది. ఒక చిన్న గొడ్డలి వేటుతో చెట్టు చనిపోదు. It has grown slowly, consuming the earth, rising out of it. చెట్టు భూసారాన్ని గ్రహిస్తూ నెమ్మదిగా పెరిగి పైకి ఎదిగింది. ఫీడింగ్ అపాన్ ఇట్స్ క్రస్ట్, భూమి పై పొర నుంచి ఆహారాన్ని గ్రహిస్తూ. అబ్జార్బింగ్ ఇయర్స్ ఆఫ్ సన్లైట్, ఎయిర్, వాటర్, సూర్యకాంతిని, గాలిని, నీటిని సంగ్రహిస్తూ. అండ్ అవుట్ ఆఫ్ ఇట్స్ లెప్రస్ హైడ్ స్ప్రౌటింగ్ లీవ్స్, చెట్టు యొక్క బెరడు నుంచి అందమైన చిగురుటాకులు వచ్చాయి. దీనిలో హార్డ్ వర్డ్స్ చూస్తే సింపుల్ జాబ్ ఆఫ్ ద నైఫ్ అంటే గొడ్డలి వేటు, కన్జ్యూమింగ్ వినియోగించుకోవడం, క్రస్ట్ భూమి పై పొరని క్రస్ట్ అంటారు, అబ్జార్బ్ సంగ్రహించడం, లెప్రస్ హైడ్ చెట్టు యొక్క బెరడుని లెప్రస్ హైడ్ అంటారు, స్ప్రౌటింగ్ లీవ్స్ చిగురుటాకులను స్ప్రౌటింగ్ లీవ్స్ అంటారు. సో హ్యాక్ అండ్ చాప్ చెట్టును ముక్కలు ముక్కలుగా నరికివేయి. బట్ దిస్ ఎలోన్ వోంట్ డూ ఇట్, అయినప్పటికీ చెట్టుకు ఏమీ అవ్వదు. నాట్ సో మచ్ పెయిన్ విల్ డూ ఇట్, ఎంత నొప్పినైనప్పటికీ చెట్టుని ఏమీ చేయలేదు. ద బ్లీడింగ్ బార్క్ విల్ హీల్, రక్తమోడుతున్న చెట్టు యొక్క మొదలు నయమవుతుంది. అండ్ ఫ్రమ్ క్లోజ్ టు ద గ్రౌండ్, చెట్టు మొదట్లో భూమికి సమీపంలో విల్ రైజ్ కర్ల్డ్ గ్రీన్ ట్విగ్స్, మెలితిరిగిన పచ్చని కొమ్మలు తిరిగి పెరుగుతాయి. మినియేచర్ బోస్, చిన్నగా ఉన్న విశాలమైన కొమ్మలు పెరుగుతాయి. విచ్ ఇఫ్ అన్చెక్డ్ విల్ ఎక్స్పాండ్ అగైన్ టు ఫార్మర్ సైజ్, మనం చెట్టుని పరిశీలించకపోతే ఆ కొట్టివేయబడిన చెట్టు తిరిగి పెద్ద వృక్షంలాగా మునిపటిలాగా పెరిగిపోతుంది. ద రూట్ ఈజ్ టు బి పుల్డ్ అవుట్ ఆఫ్ ద యాంకరింగ్ ఎర్త్, చెట్టుకి భూమియే సపోర్ట్ కాబట్టి భూమి నుంచి చెట్టు యొక్క వేర్లను, మూలాల్ని సమూలంగా బయటకు లాగివేయాలి. ఇట్ ఈస్ టు బి రోప్డ్, టైడ్ అండ్ పుల్డ్ అవుట్, స్నాప్డ్ అవుట్, చెట్టుని తాళ్లతో కట్టేసి గట్టిగా కొట్టి బలంగా బయటకు లాగివేయాలి. ద సోర్స్ వైట్ అండ్ వెట్, ద మోస్ట్ సెన్సిటివ్ హిడెన్ ఫర్ ఇయర్స్ ఇన్సైడ్ ద ఎర్త్, చాలా సంవత్సరాలుగా భూమిలో దాక్కుని ఉన్నట్టుగా ఉన్న చెట్టు యొక్క వేర్లు, మూలాలు, సున్నితమైన తెల్లని రంగులో తడిగా ఉన్న వేర్లు బహిర్గతమవుతాయి, బయటకు వచ్చేస్తాయి. దెన్ ద మ్యాటర్ ఆఫ్ స్కార్చింగ్ అండ్ చోకింగ్ ఇన్ సన్ అండ్ ఎయిర్, ఈ విధంగా వేర్లతో సహా బయటకు లాగేసిన చెట్టును ఎండకి గాలికి మెలేసి ఆరబెట్టాలి. ఆ విధంగా ఎండకి గాలికి ఆరబెట్టబడిన చెట్టు దృఢంగా మారి మెలితిరిగినట్టుగా, వాడిపోయినట్టుగా ముదురు గోధుమ రంగులోనికి మారిపోతుంది. చెట్టును నరికిన చోట రక్తస్రావం లాంటి ఒక రసాన్ని కాచి చెట్టు తనను తాను నయం చేసుకుని కోలుకునే ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. చెట్లను నాశనం చేయకూడదు, చంపకూడదు అనే గొప్ప మెసేజ్తో జీవి పటేల్ ఈ పోయం రాశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.